హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఎస్ఎస్ఏఎంటి మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి నుండి అండి. ప్రజెంట్ ఈరోజు మనం ఈ మొబైల్లోని ఇది శాంసంగ్ A14 5G మొబైల్ అండి. ఇది రన్నింగ్ మొబైల్ అండి. ఈ మొబైల్ మీద మనం ఆన్ ఆఫ్ స్విచ్ లేకుండా డైరెక్ట్గా మదర్ బోర్డు మీద మనం ఆన్ ఆఫ్ స్విచ్ పాయింట్ని ఐడెంటిఫై సర్క్యూట్ ద్వారా బోర్నియో సర్క్యూట్ ద్వారా ఐడెంటిఫై చేసి దాన్ని గ్రౌండ్కి కలపడం ద్వారా మనం మొబైల్ని ఏ విధంగా ఆన్ చేయొచ్చు అనేది. నెక్స్ట్ పవర్ ఐసీ పనిచేసిన తర్వాత, అంటే మొబైల్ ఆన్ అయిన తర్వాత పవర్ ఐసీ దగ్గర వోల్టేజ్లు ఏ విధంగా బయటకు వస్తాయి, అంటే మొట్టమొదటి వోల్టేజ్ ఇందులో ఏ విధంగా మనం గుర్తించాలి, దాని తర్వాత వచ్చే వోల్టేజ్ ఏదో ఏ విధంగా గుర్తించాలి. బక్ కాయిల్స్ దగ్గర గుర్తించడం జరుగుతుంది. దీంతో పాటు మిగిలిన బక్ కాయిల్స్ అంటే ఎల్డిఓ లైన్స్ అన్నీ కూడా, అంటే బక్ లైన్స్ అన్నీ కూడా మనం సప్లైస్ ఏ విధంగా చూడాలి, అంటే మన దగ్గర సర్క్యూట్ లేకపోయినా సరే ఏదన్నా ఒక మొబైల్ మదర్ బోర్డు మీద సర్క్యూట్ లేనప్పుడు ఈ వోల్టేజ్లు అన్నీ కూడా బక్ కాయిల్స్ దగ్గర చెక్ చేసి ఇందులో మెయిన్ హెచ్డిఓ వోల్టేజ్ ఏది, మెయిన్ ఎల్డిఓ వోల్టేజ్ ఏది అనేది ఏ విధంగా గుర్తించాలి, ఈ వోల్టేజ్లు అన్నీ వస్తున్నాయా లేదా అనేది ప్రాక్టికల్గా మనం మన స్టూడెంట్స్కి అయితే ఈరోజు చూపించడం జరిగిందండి. ఈ వీడియోని మనం రికార్డ్ చేయడం జరిగింది మీకు చూపించడం కోసం. బోర్నియో ఏ విధంగా ఓపెన్ చేయాలి, దీనిలో హార్డ్వేర్ సొల్యూషన్ పేజ్ ఏ విధంగా తీయాలి, మోడల్ నెంబర్ ఇది సెలెక్ట్ చేసిన తర్వాత దీనిలో ఆన్ ఆఫ్ స్విచ్ లైన్ని ఏ విధంగా చూడాలి చెప్పడం జరిగిందండి. ఈ ఆన్ ఆఫ్ స్విచ్ మనం ఇందులో ఆ ఫింగర్ ప్రింట్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న పిన్ను మనం ఐడెంటిఫై చేయడం జరిగిందండి, అది చూపించడం జరిగింది. దీన్ని మదర్ బోర్డు మీద మరలా చూపించి దీనిని ట్వేజర్ ద్వారా షార్ట్ చేయడం ఇదంతా కూడా చేసి చూపించడం జరిగిందండి. రెగ్యులర్గా టెక్నీషియన్స్ అందరం కూడా ఇది చేసే పనేనండి. ఇది ఓన్లీ ఏంటంటే కొత్తగా నేర్చుకున్నవారు ఎవరైతే ఉన్నారో వారికి అర్థం కావడం కోసం ఇదంతా కూడా మనం చూపించడం జరిగింది. ఇప్పుడు మనం ఇందులో కింద నుంచి కుడి పక్క నుంచి రెండో పిన్ అండి, ఇది పవర్ పిన్ కింద మనం చూడడం జరిగింది. దీన్ని గ్రౌండ్కి కనెక్ట్ చేసి ఇప్పుడు ఆన్ చేయడం జరుగుతుందండి మొబైల్ని. అంటే ఇది చూపించడం కోసం మాత్రమే మనం రికార్డ్ చేసామండి. ఇది ఈ పైన గోల్డ్ లైన్ అయితే గ్రౌండ్ అండి. దీన్ని మనం ముందుగా కన్ఫర్మ్ చేసుకున్నాం. గ్రౌండ్ ఎక్కడన్నా కనెక్ట్ చేయొచ్చు, ఇక్కడే చేయాలని ఏం లేదు. చూడండి, మనం ట్వేజర్ తోటి గ్రౌండ్ నుంచి ఈ పవర్ పాయింట్ అంటే ఆన్ ఆఫ్ స్విచ్ పాయింట్కి కనెక్ట్ చేయడం జరుగుతుందండి. చూడండి, మనకి మొబైల్ ఆన్ అయినట్లుగా మనకి డీసీ పవర్ అయితే చూపించడం జరుగుతుంది. డీసీ పవర్ కూడా మనం ఎంత వోల్టేజ్ పెట్టుకోవాలి, ఎంత యాంపరేజ్ పెట్టుకోవాలి, ఏ మొబైల్కి అంటే డబుల్ బ్యాటరీకి అయితే ఎంత పెట్టుకోవాలి, సింగిల్ బ్యాటరీకి అయితే ఎంత పెట్టుకోవాలి, ఇటువంటివన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుందండి. చూడండి, మనకి డీసీ పవర్ అయితే మనకి ఆన్ అవుతున్నట్లుగా చూపిస్తుంది. అంటే మనకి ఏదైనా సరే ఒక మొబైల్ని ఓపెన్లో ఉండగా, మదర్ బోర్డు ఓపెన్లో ఉండగా డిస్ప్లే పెట్టకుండా మనం ఈ విధంగా మనం చూసుకోవచ్చండి. మనం ఈ డీసీ పవర్ మీద మనం చెప్పొచ్చు మొబైల్ బోర్డు ఆన్ అయిందో లేదంటే చాలా వరకు చాలా సెక్షన్స్ ఏ సెక్షన్ పనిచేస్తుంది లేకపోతే ఏ సెక్షన్ పని చేయట్లేదు అనేది కూడా మనం ఈ డీసీ పవర్ మీద డిపెండ్ అయ్యి మనం చెప్పవచ్చండి. మన దగ్గర నేర్చుకున్నవారు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వారికి ఇదంతా కూడా పూర్తిగా డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుందండి. ప్రతిది కూడా, ప్రతి మొబైల్ కూడా, ప్రతి కంప్లైంట్ కూడా చాలా ఈజీగా మనం వారు నేర్చుకుని చేసుకునే విధంగా మనం చెప్పడం జరుగుతుందండి క్లియర్గా. ఇప్పుడు ఆన్ అయింది, మనకు మొబైల్ ఆన్ అయినట్టుగా డీసీ పవర్ చూపించింది. ఇప్పుడు ఈ వోల్టేజెస్ని మనం ఏ విధంగా పవర్ ఐసీ దగ్గర వస్తున్నాయా లేదా వోల్టేజ్లు అనేది ఏ విధంగా చూడాలనేది చాలా డీటెయిల్డ్గా క్లియర్గా చూపించడం జరిగిందండి. ఒక బక్కాయిల దగ్గర నేను పెట్టాను. కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను బ్లాక్ వైర్ తోటి చూస్తున్నానండి, రెడ్ వైర్ గ్రౌండ్కి పెట్టి. ఇలా కూడా చూడొచ్చు. అంటే బ్లాక్ వైర్ తోటి చూడడానికి రీజన్ ఏంటంటే నేను బ్లాక్ వైర్కి అయితే నీడిల్ వేసాను. చూడండి, ఈ బక్కాయిల దగ్గర 2.01 వోల్టేజ్ వచ్చింది. అంటే రెడ్ వైర్ గ్రౌండ్కి పెట్టి బ్లాక్ వైర్తో కూడా చూడొచ్చు. మనకు ఓన్లీ ఏంటంటే వోల్టేజ్ అనేది ఏ డైరెక్షన్లోనో చూపిస్తుందండి. కాకపోతే ఏంటంటే ఒక వైర్కే మనం నీడిల్ వేసుకుంటే బెస్ట్ అని చెప్పి మనం ఈ విధంగా చూడడం జరుగుతుంది. కాకపోతే మీటర్లో మైనస్ అనే సింబల్ అనేది
వస్తుందండి. అంటే -2.01 అని వస్తుంది. అంతకంటే డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు మనకి. మన కన్వీనియంట్ కోసం మనం ఇలా చేస్తున్నామండి. మరలా మనం ఇంకో కాయిల్ చూస్తున్నామండి. 1.25 వోల్ట్స్ వచ్చిందండి. 1.26, 1.25 వోల్ట్స్ వస్తుంది. అంటే ఇందాక చూసిన 2.01 కిందనే. బహుశా ఇందాకటదే మనకి హెచ్ఎల్డిఓ, ఇది ఎల్ఎల్డిఓ అవుతుంది. అంటే ఇంకా వీటికంటే ఎక్కువ ఏది వోల్టేజ్ చూపించకపోతేనండి. ఇదంతా క్లియర్గా చెప్తున్నాం మనం. ఇది 0.81 వోల్ట్స్, 0.81 వోల్ట్స్. ఇంకోటి 0.75 వోల్ట్స్. ఇలా మనం ఒక్కొక్క కాయిల్ మీద వోల్టేజ్లు అనేది చూపించుకుంటూ వెళ్ళడం జరిగిందండి. ఏ కాయిల్స్కి వోల్టేజ్ వస్తుంది, ఏ కాయిల్స్కి వోల్టేజ్ రాదు అనేది కూడా మనం చెప్పడం జరిగిందండి క్లియర్గా. (0.81 వోల్ట్స్ అండి, అంటే 0.8 వోల్ట్స్ ఇది. ఇంకొకటి వచ్చి 0.59 అండి, అంటే 0.6 వోల్ట్స్ కింద మనం లెక్క వేయచ్చు దీన్ని. 0.68 ఇది, అంటే ఇది కూడా 0.7 వోల్ట్స్. 0.63 అంటే 0.6 వోల్ట్స్, 0.7 వోల్ట్స్, 1.10 వోల్ట్స్ అండి, అంటే 1.1 వోల్ట్ అండి. అంటే మనకి ఫైనల్గా 2 వోల్టేజ్లు అయితే ఎక్కువ చూపించడం జరిగిందండి. 2.1 వోల్ట్ అనేది మెయిన్ వోల్టేజ్, అంటే హెచ్డిఓ మెయిన్ వోల్టేజ్ అవుతుందండి. ఇంకోటి 1.25 అనేది ఎల్డిఓ మెయిన్ వోల్ట్ అనేది అవుతుందండి. ఇవి రెండు కూడా ఇన్పుట్స్ అవుతాయి. ఇవన్నీ వివరంగా చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి అందరికీ.